నమస్తే సార్. మీడియాకి, జనతా మీడియా వారికి ముందుగా నమస్కారాలు. అయితే నా పేరు జహీర్ అండి. నేను 16వ వార్డు ఇన్ఛార్జిగా చేస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. గతంలో ఒకసారి కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత అన్వయ కారణాల వల్ల దాన్ని వదిలేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కూడా మనం ఎలాంటి భయభ్రాంతులకు కాకుండా అదే పార్టీలో ఉండి మన పార్టీని అన్ని రకాలైన సేవలు చేయడం కానీ, మేడం ఆదేశాలు అనుసరించడం కానీ, సార్ చెప్పిన మాటలు ఆదేశించడం కానీ, ఆయన చేసినటువంటి 6 గ్యారంటీ కార్డులని నింపడం కానీ, ఇవన్నీ కూడా వార్డు పరంగా అన్నీ కూడా మనము చేసుకుంటా ప్రతిదీ అప్డేట్ ఇచ్చేవాళ్ళం మేడంకి, సార్కి. మేడం సార్ వాళ్ళు కూడా మనకి ఒక కన్నబిడ్డ లెక్క ఈ 2 నియోజకవర్గాలు అంటే హుజూర్నగర్, కోదాడ 2 నియోజకవర్గాలు కూడా వాళ్ళ కన్నబిడ్డ లెక్కనే చూసుకున్నారు. ప్రతిసారి కూడా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మేడం గారు కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క సేవల్ని మర్చిపోలేము. మన అదృష్టం ఏంటంటే ముందుగా కోదాడ నియోజకవర్గంలో పద్మావతి అమ్మగారు సివిల్ దాంట్లో ప్రావీణ్యత ఉండి సివిల్ ఇంజనీర్ కాబట్టి మన యొక్క నూతనీకరణ కోదాడ పట్టణాన్ని ఏ విధంగా రూపుదిద్దాలో మేడంకి బాగా తెలుసు. కాబట్టి ఆమె చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కానీ, కొత్తగా ఇప్పుడు మన ఆర్టీసీ ఆధునీకరణ పనులు ఎన్నో సంవత్సరాలు అయింది. నా చిన్నప్పటి నుంచి దాదాపు నాకు 46 సంవత్సరాలు. 46 సంవత్సరాల నుంచి కూడా అదే ఆర్టీసీ బస్ స్టాండ్ అట్నే ఉంది. కానీ ఇప్పుడు మా మేడం పద్మావతి గారు, మేడం అమ్మగారు రాగానే దాన్ని ఒక ఆధునీకరణమైన ఒక రూపురేఖలను తీసుకొని వస్తున్నారు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి కూడా మన కోదాడ పట్టణంలో ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మన కోదాడ ప్రజలు హైదరాబాద్లో మన అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తోటి మాట్లాడేసి కోదాడ టు ఎల్బీ నగర్ వరకు బస్సు ఏసీ బస్సును ఏర్పాటు చేశారండి మేడం. తన పిల్లలు ఇబ్బంది పడవద్దు అంటే మనము మామూలుగా ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్తే ఇక్కడి నుంచి సూర్యాపేట వెళ్ళాలి, సూర్యాపేట వెళ్ళిన తర్వాత అక్కడ హైటెక్ బస్సు ఎక్కాలి. ఈ విధంగా అన్ని రకాల ఇబ్బందులు పడకుండా డైరెక్ట్ కోదాడ టు సచివాలయం, మళ్ళీ అక్కడ సచివాలయంలో మళ్ళీ పని అయిపోయిన తర్వాత 7కి అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ కోదాడకి డైరెక్ట్ బస్సు. అంటే ఇక నీ కార్లు కూడా అవసరం ఉండదు. నా నియోజకవర్గ ప్రజలు, నా బిడ్డలు ఇబ్బంది పడొద్దని ఇలాంటి బస్సు అడగటం నిజంగా మా అందరికీ ఆశ్చర్యపరిచిన. పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఆ రోజు అన్నారు, ఏంది మరీ అంత ప్రేమ ఉండాలి కానీ మరీ ఇదేందమ్మా నువ్వు డైరెక్ట్ బస్సు వేయించుకుంటున్నావు అని చెప్పేసి అంటాం కూడా జరిగింది. ఆ విషయం విని మేము చాలా సంతోషించాము. అసలు ఇలాంటి కార్యక్రమాలు మాకైతే ఎలాంటి ఆపద లేకుండా ఏ కష్టం వచ్చినా కూడా మేడం గారు కానీ సార్ కానీ రెస్పాండ్ అవుతారు. మేము బాగా చూసుకుంటాం సార్. ఇప్పటికీ అయితే 100 పడకల హాస్పిటల్ ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్. కోర్టు భవనం ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇది నేను కోదాడ వరకు చెప్పేది మేడం. దాంట్లో కోదాడ 100 పడకల హాస్పిటల్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఆ భవనము, కోర్టు భవనం ఒకటి కంప్లీట్ అయిపోయింది. బస్టాండ్ నిన్న కూడా వచ్చేసి బస్టాండ్ కూడా ఆధునీకరణ పనులు చేయడం జరిగింది వాళ్ళు. దాని తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే సార్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 244 మందికి 76,30,000 రూపాయలు నిన్న కాక మొన్న మేడం చేతుల మీద ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 32,48,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లకు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతిదీ చిన్న చిన్న నాయకుల్ని కూడా దగ్గర తీసుకుంటారండి మా మేడం గారు. చిన్న చిన్న నాయకులు ముఖ్యంగా బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టు మా మిత్రుడు నడివిడం మండలం సుధీర్ ఎస్సీ క్యాండిడేట్ మా మండల కమిటీ చైర్మన్ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చేశారు. అసలు ఎంత సంతోషం వేసిందంటే అంత, ఎందుకంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయకుండా చూస్తూ వస్తున్నారు. అదే జరుగుద్ది, ఇంక ముందు కూడా ఇట్లనే జరగాలని ఆశిస్తున్నాం మేము. సార్, ప్రతిపక్షాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఏం చేస్తలేదు, ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే అంటున్నారు. దీని మీద మీ కామెంట్? సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సార్.
కానీ మనం వచ్చి సంవత్సరంన్నర కాలం అయిందంటున్నారు. సంవత్సరంన్నర కాలంలో రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి. రేషన్ సన్న బియ్యం తీసుకొస్తామని చెప్పినాం, సన్న బియ్యం తీసుకొచ్చినాం. రుణమాఫీ అన్నాం, రుణమాఫీ ఇప్పించాం. రైతు బంధు అన్నాం, అలాంటి 6 గ్యారెంటీల్లో దాదాపు 80% వరకు కంప్లీట్ చేశాం సార్. అయితే ఈ సన్నబియ్య కార్యక్రమం మన సారు ఉత్తమ్ సారు సివిల్ సప్లైలో ఉండి ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు 3 నెలలు కూడా ఒకేసారి తీసుకెళ్ళంటారా బాబు అని చెప్పేసి అంటున్నారు. అంతే ఇంతకుముందు మనకు ఇచ్చే రేషన్ బియ్యం ఏం చేసేవాళ్ళం సార్, మనం తీసుకెళ్ళకి కోళ్ళకి కుక్కలకి నక్కలకి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అవే వండుకొని తింటాం. మొన్న నేను స్టేటస్ కూడా పెట్టాను, వండి రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ సార్ గారు ఇచ్చినటువంటి బియ్యం నేను ఈరోజు వండుతున్నా చూడండి అని చెప్పేసి వీడియో పెట్టేసి చూపించాను సార్. అందరికీ చూపించి స్టేటస్ పెడితే దాదాపు 350 మంది వ్యూస్ వచ్చాయి. అందరు కూడా కంప్లైంట్ చేశారనమాట. ఈ విధంగా అన్ని రకాలు ఇప్పుడు రేషన్ బియ్యం చూడండి ఎంతవరకు సన్న బియ్యం వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంటున్నాయి సార్. అసలు అవి మన ఉత్తమ్ సార్ ఇచ్చినటువంటి నిజంగా పేదవాళ్ళకి ఇది ఒక వరం లాంటిదే. వాళ్ళు ఈరోజు 5 పూట్ల 5,000తోటి మంచిగా 3 పూట్ల భోజనం చేస్తున్నారంటే అది మన ఉత్తమ్ సార్ చలువే అని అనుకోవాలి. ఈ విధంగా మనం ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకా మీరేం చేశారు సార్? ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ గవర్నమెంట్ చేయంది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సార్. ఒకటి ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మీరు లక్ష్మీపురం కాలనీకి వెళ్తే కనిపిస్తుంది. అది లక్ష్మీపురం కాలనీ కాదు, అది ఇందిరమ్మ కాలనీ. అది ఇప్పుడు హైటెక్ కాలనీ లెక్క ఉంది సార్. ప్రతి బజార్కి సీసీ రోడ్డు, లైట్లు, ఇంటింటికి నల్ల. ఏ విధంగా ఉందంటే మరి 10 సంవత్సరాల్లో ఆయన ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు, ఏది చేయలేదు. కట్టిన ఇల్లు అంతే ఉంచాడు, కానీ ఎవరికి కూడా పంచిపెట్టలే. కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో, బ్రహ్మాండమైన ఇండ్లు. ఇప్పుడు మీ నిదర్శనం, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కాదు, మీరు ఒకసారి వస్తే మీడియా మిత్రులతోటి నేను దగ్గరుండి చూపిస్తాను. అది లైవ్లో చూపించమన్నా చూపిస్తాను. నైట్ కూడా వెళ్దాం కావాలంటే, లైట్లు వెలుగుతున్నాయా లేదా, ప్రతి అందుబాటులో అన్ని రకాల వసతులతోటి ఆ రోజు కట్టిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. కానీ కొత్తగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు సార్ ఈ 10 ఇయర్స్లో. రానున్న కాలంలో ఇప్పుడు 1.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, మిగతా 3.5 సంవత్సరాలు మనమే ఉంటాం. ఇప్పుడు చేసిన హామీల్లో 80% కంప్లీట్ చేసాము. ఏది 1.5 సంవత్సరంలోనే 80% కంప్లీట్ చేసినాం అంటే ఇంకా మనకి 3.5 సంవత్సరాలు ఉంది టైము. ఆ 3.5 సంవత్సరాల్లో దాదాపు చెప్పిన స్కీమే కాకుండా ఇంకా కొత్త పథకాలు తేయడంలో కూడా అతిశయోక్తి లేదు. అంత దమ్మున్న సర్కారు మన కాంగ్రెస్ సర్కారు. మీరు తెలంగాణకు కానీ బీజేపీకి కానీ ఎటువంటి చోటు లేదు మనకి. ఖచ్చితంగా మనమే ఉంటాము, మనమే ప్రభుత్వం పాలిస్తాము. ఎవరు కూడా అధైర్యపడవద్దు. మనం ఖచ్చితంగా విన్ అయినాము ఆల్రెడీ. ఇంకా కొత్త పథకాల్లో వచ్చినా కూడా అతిశయోక్తి లేదని ఈ ముఖంగా సదర్భంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. కోదాడ నియోజకవర్గ పద్మావతి మేడం గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.